యోహాను సువార్తలో ఒక భాగం చదువుదాము. 4వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుదాం. 3 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. వీళ్ళారా, మరి ఆ స్త్రీ అని ఒక స్త్రీ చదివారు. ఇక్కడ ఎవరో ఆ స్త్రీ ఎవరో ఆ స్త్రీ చెప్పాలి. ఏ స్త్రీ? వెరీ గుడ్, సమరయ స్త్రీ. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం అన్న వెంటనే సమరయ స్త్రీ సంగత మనకెందుకు తెలియదు అన్నట్టుగా ఉంటాం. తెలుసు, మనకు అందరికి తెలుసు. మరి బైబిలులో తెలియని సంగతులు అనేవి ఏవి మనకు లేకపోవచ్చు. మరైతే బైబిల్ మూసేయచ్చు కదా, ఇంకెందుకు చదువుతున్నాం దాన్ని మనం? ఈ కథలన్నీ విన్నాయే కదా. మరి బైబిలు అది ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులు ఎప్పుడూ తాజాగా ఉంటాయి. అవి స్వచ్ఛముగా ఉంటాయి, సత్యముతో కూడినవై ఉంటాయి. అలాగే మన జీవితంలో అదే భాగము మరలా కార్యం చేయడానికి వాడబడే దైవ సాధనంగా ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు పాతబడదు. సరే, ఆ స్త్రీ సమరయ స్త్రీ గురించి మనమందరం పదే వినిన సంగతి. మరి అందులో నుండి రాత్రి కొన్ని సంగతులు మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తాను. మీరు విన్నప్పటికీ జాగ్రత్తగా వినండి. ఈ సమరయ స్త్రీ యొక్క కుటుంబ నేపథ్యం ఒకసారి మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. అవి మనం ఇందులో రుజువు చేస్తున్న వాక్యాలు ద్వారానే అవి మనం తెలుసుకోగలుగుతున్నాం. సమరయులు అంటే యూదుల్లో నుండి వెలివేయబడిన వారని మనం చెప్పుకోవచ్చు. వెలివేయబడిన తరువాత వారిని శంకర జాతిగా లేక మరి నిమ్మన జాతులుగా, అంటరాని వారుగా యూదులు వారిని ఎంచుకొని దూరం పెట్టారు. వారి ఊరి మీద, వారి నివాసం చేసే ఆ గృహాల మీద వీచే గాలి వీరెళ్ళకు తగలకూడదు అన్నట్లుగా వారు నిష్టగా ఉంటూ ఉండేవారు. కానీ యూదులకు అలాగే సమరయులకు కూడా మతపరమైన విధంగా చూస్తే వారి గ్రంథం ఒకటే. వారికి ఏ ధర్మశాస్త్రం ఉందో వీరికి కూడా అదే ధర్మశాస్త్రం. మరి సమరయులు యూదులకు దాయాదులు అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి ఎట్టి సంబంధము లేదు. ఆ విధంగా వారు విభజించబడ్డారు, యూదుల్లోంచి దూరపరచబడ్డారు. కానీ మత గ్రంథం మాత్రం ఒకటే. సమరయులు దైవ చింతన లేనివారు, అలాగే వారికి మత గ్రంథ నిష్ట వారికి లేదు. వారు దాన్ని పాటించేవారు కాదు. కల్తీ జనాంగంగా వారు ఉంటూ ఉండేవారు. కానీ మరి సమరయ స్త్రీ కుటుంబ నేపథ్యం మనం చూస్తున్నాం కనుక కొంచెం డీప్గా మనం వెళ్ళి ఆలోచన చేస్తే ఆమె పుట్టిన కుటుంబము అది భక్తిగల కుటుంబంగా మనం గ్రహించగలుగుతాం. అనగా యూదులు ఏ భక్తి కలిగి ఉన్నారో సమరయులు కూడా ఈ కుటుంబము ముఖ్యంగా అదే భక్తి కలిగి ఉన్నారు. మరి ఈ కుటుంబములో మరి యూదులలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రపు నిష్ట ఒకవేళ ఉండకపోవచ్చు, ఎందుకంటే వారి సాంప్రదాయ ప్రకారము. కానీ ఆ గ్రంథములో ఉన్న సత్యాలు ఆ గృహంలో బోధించబడుతున్నాయి, అవి చదవబడుతున్నాయి, వివరించబడుతున్నాయి. కనుక ఆ సమరయ స్త్రీ యొక్క తండ్రి, తల్లి, వారి తోబుట్టువులు, ఆమె వీరందరూ కూడా చిన్నతనం నుంచి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని సంగతులను ఎరిగిన వారుగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. కనుక ఆ కుటుంబము భక్తిగల కుటుంబము అనేది ఒక మాట. రెండవ మాట, ఈ సమరయ స్త్రీ ఆ కుటుంబంలో ఒకతే అమ్మాయి కావచ్చు, లేక కడసారి కుమార్తె కావచ్చు. కనుక ఆ అమ్మాయిని వారు అధికంగా ప్రేమించారు. ఆమెను ప్రేమించిన విధానం ఇంత అంతా కాదు. అది ఎక్కడ మనకు రుజువు అవుతుందంటే
ఆమెకు తల్లిదండ్రులు తన తోబుట్టువులు మరి వేడుకగా ఒక 5 పెళ్ళిళ్ళు చేశారు ఆమెకి. 1 కాదు 2 కాదు 5 పెళ్ళిళ్ళు వేడుకగా చేశారు. ఎందుకంటే యేసుప్రభు చెప్తాడు కదా, నీకు 5 పెనిమిట్లు ఉండిరి అనేటువంటి మాట. అంటే పెనిమిట్లు అంటే అందరిలో పెళ్లి చేయబడినటువంటి పురుషులు ఆమెకు భర్తగా మరి వివాహములో ఆ బంధాన్ని ఏర్పరిచారు. మరి 5 పెళ్ళిళ్ళు అమ్మాయికి చేశారు అని అంటే మనకు ఆ వివరాలు ఏమి లేవు. కానీ ఒక్కొక్కరిని ఆమె ఎందుకు విడిచిపెట్టిందో, లేక ఒక్కొక్కరు ఆమెను ఎందుకు విడిచిపెట్టారు, ఆ వివరాలు మనకు లేవు. కానీ మొత్తానికి ఆమె ఒక నిడిచిపెడితే మరి తల్లిదండ్రులు ఆమె జీవితం అలాగా మరి ఎండిపోకూడదని, వికారంగా మిగిలిపోకూడదని, ఒంటరిగా తన జీవితం గడిపి ఆమె మరణించకూడదని, ఆమె కూడా ఒక కుటుంబీకురాలు కావాలని, ఆమెకు కూడా అందరి వలె సభ్య సమాజంలో ఒక భర్త పిల్లలు అనేవారు ఉండాలని ఆ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి తర్వాత పెళ్లి చేస్తూ వచ్చారు. మరి అలా చేయడానికి ఎంత ఖర్చు, ఎంత కష్టం, ఎంత నష్టమైన ఆమె జీవితాన్ని చక్క చేయాలనేది తల్లిదండ్రుల యొక్క పట్టు. అందుకే విడిచిపెట్టే కొద్దీ వివాహాలు చేస్తూ ఉన్నారు. అలాగూ చేశారు. మరి అక్కడ ఇంకొక బ్రాకెట్లో ఇంకో మాట చెప్పుకోవచ్చు మనం. మరి ఆమెను ఒక అతను చేసుకుని విడిచిపెడితే రెండో వాడు ఎందుకు చేసుకున్నాడో, ఒక రెండో వాడు విడిచిపెడితే మరి మూడో వాడు ఎలా చేసుకున్నాడు, ముగ్గురు విడిచిపెడితే 4వ వాడు 5వ వాడు ఎలా చేసుకున్నారు. అంటే అలాంటి దాన్ని ఎలాంటి వాడు చేసుకుంటాడు అసలు? అలాంటి దాన్ని ఎవరు చేసుకుంటారు అంటే ఇంకో మాట మనం చెప్పుకోవచ్చు, బ్రాకెట్లో చెప్పుకుంటున్నాం ఈ మాటను కనుక దీన్ని మరి మనం బయట పెట్టొద్దు. ఆమె చాలా అందమైన అమ్మాయి అయి ఉండొచ్చు కదా. ఎంతో అందంగా లేకపోతే మరి ఒకటి తర్వాత ఒకటి ఎందుకు చేసుకుంటాడు ఆమెని? అట్లా మనం బ్రాకెట్లో ఊహిందాము దాన్ని. ఆ విధంగా తల్లిదండ్రులు ఆమె జీవితాన్ని ఎంతో బాగు చేయాలి. అందమైన ఈ అమ్మాయి జీవితం ఇట్లా అగ్లీగా అయిపోయింది, ఇంత వికారంగా అయిపోయింది, ఈమెను బాగు చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాల్లోనే ఆ పెళ్ళిళ్ళు జరిగినాయి. అలాగున ఆ అమ్మాయి గురించి కుటుంబ నేపథ్యంలో ఆ అమ్మాయి కడసారిది కావచ్చు, లేక ఒకే ఒక కుమార్తె, అనేక మంది కుమారుల తర్వాత ఒక కుమార్తె కావచ్చు. తర్వాత ఆమె భక్తిగల కుటుంబము అని మనం చెప్పుకోవడానికి కూడా ఇక్కడ చాలా చక్కని రుజువులు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయన మరి సుకారణి గ్రామము మీదుగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సాధారణంగా యూదులు ఆ గ్రామం నుండి ప్రయాణం చేయరు. ఎందుకంటే వారు అంటరాని వారుగా, వారు నడిచే దారిలో వీరి కాలుతో ఆ దారిని తొక్కడం వారికి ఇష్టం ఉండదు. ఇందా చెప్పుకున్నట్లుగా వారి గాలి తగడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం నశించిన దానిని చెప్పండి వెదకి రక్షించుటకు. కనుక ఆయన దారిలో రావలసి వచ్చిన మాట చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అనేటువంటి మాట. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆయనకి అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. ఎవరు నశించారు? సమరయ స్త్రీ నశించింది. రక్షించుటకు ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్ళాడు. కనుక యేసు ప్రభు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే సమరయ స్త్రీని రక్షించడానికే. అది చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మరి ఆయన సుకార్ అనేటువంటి గ్రామంలోకి శిష్యులతో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. శిష్యులు అన్నారు, ఇది భోజనం టైం కదా, మనం ముందు పూటకోళ్ళ వాని ఇంటికి వెళదాం, ఊరిలోకి వెళదాం, భోజనం తెచ్చుకుందాం, భోజనం చేసిన తర్వాత మీ ఆలోచన ఏంటో చేద్దామలంటే ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, నాకు వేరే భోజనం ఉంది, నాకు వేరే ఆహారము ఉంది, మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పాడు. వారు వెళ్ళిపోయారు, ఊరిలోకి వెళ్ళిపోయారు భోజనం కొరకు. ఆయన ఒక్కడు ఒంటరిగా కూర్చున్నాడు ఆ స్థలంలో. అప్పుడు ఈ స్త్రీ మరి కుండ పట్టుకుని బావి దగ్గరికి
ఆమె వెళుతూ ఉందని వాక్యంలో వ్రాయబడింది. మరి ఆలోచన చేయండి, అక్కడొక యోధా యవనస్తుడు 30 సంవత్సరాల వయసున్న ఒక అందమైన ఆజానుబాహుడైన ఒక యవనస్తుడు ఆడు కూర్చొని ఉంటే, మరి ఈమె నైజమును బట్టి ఆ కుండ తీసుకెళ్తూ ఒంటరిగా కూర్చున్న యేసుప్రభువును చూసి ఎన్నెన్ని ఆలోచనలు చేసిందో, ఏమేమి ఆలోచనలు చేసిందో అవి కూడా బ్రాకెట్లో పెట్టుకుందాం మనం. మొత్తానికి ఏవో దురాలోచనలు అయితే ఆమె స్వభావమును బట్టి, ఆమె యొక్క నైజమును బట్టి ఆమె చేసింది. సరే, యేసు ప్రభువు ఆమె కొరకే కూర్చున్నాడు. ఆమె కూడా అనుకుంటుంది, ఇతను నా కొరకే కూర్చున్నాడు, నా వైపే చూస్తున్నాడు, నేను ఒంటరిగా వస్తున్నాను, ఆయన ఒంటరిగా ఉన్నాడు కనుక అతను వేచి ఉన్నది నా కొరకే అనుకుంటుంది. అది నిజమా కాదా? నిజమా కాదా? వెరీ గుడ్, నిజమే. ఆయన వేచి ఉన్నది ఆమె కొరకే. కానీ ఆమె ఆయన వేచి ఉండడం ఎందుకని అనుకుంటుందో అందుకు మాత్రం కాదు, కానీ వేచి ఉండడం మాత్రం ఆమె కొరకే. ఆ విధంగా ఆమె వెళ్ళింది, అలా అనుకుంటూ వెళ్ళింది. ఆ దురాలోచనతో వెళ్ళుండొచ్చు ఆమె. అలా వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆమెను పలకరించాడు. అప్పుడు ఆమె అనుకుని ఉంటుంది, నేను అనుకున్నది నిజమే అనుకుని ఆమె అనుకుని ఉంటుంది. దాహమునకు నీళ్ళమని అడిగాడు. అప్పుడు వెంటనే ఆమె మాట్లాడిన మాట చూడండి, 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన, వినండి, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకెమ్మని ఎలాగూ అడుగుచున్నావు? అది యూదుల క్రమము కాదు కదా. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఈ సంగతి ఈమెకి ఎలా తెలుసు? ఈమె మత గ్రంథంలో ఆమె బోధించబడింది. యూదులెవరు, సమరయులెవరు, ఎందుకు యూదులకు సమరయులకు సంబంధం తెగిపోయింది, ఎందుకు వారు వెలివేయబడ్డారు, యూదులు ఎందుకు వారిని అంటరాని వారికి ఎంచారు, ఈ సంగతులన్నీ ఆమెకు తెలుసును. అది ఎక్కడ తెలిసింది అంటే తన ఇంట ఒకంత భక్తి కలిగిన కుటుంబం కావచ్చు గనుక ఆ మత గ్రంథ సంబంధమైన సంగతులను, యూదా మత సాంప్రదాయాలన్నింటినీ కూడా ఆమె నేర్చుకుంది, ఎరిగి ఉంది. ఎరిగి ఉండి ఆయనకి ఆ మాట చెబుతుంది. ఎవరో ఒక యూదా యవనస్తుడు సరిగ్గా గ్రంథం చదవడనుకుంటా, ఆ మత సాంప్రదాయాలు ఎరగడనుకుంటా, తనకు నేను చెప్పాలి అని ఆ మాట చెబుతూ ఒక వ్యంగ్యత వ్యక్తం చేసింది అక్కడ. ఆమె ఆ మాటను చాలా సింగారముగా మాట్లాడినట్లుగా, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సాంగత్యము చేయరు కదా అని మాట్లాడింది. కనుక యూదా మత సాంప్రదాయాలు ఎరిగినటువంటి అమ్మాయి. రెండవ మాట 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో ఇక ఆ తరువాత ఆమె అలా మాట్లాడుతూ ఉండగా జీవజలమును గురించినటువంటి మాటలు వచ్చినాయి. అప్పుడు 12వ వచనం అంటది, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగింది. అంటే ఈమెకు పితరుల చరిత్ర బాగా తెలుసు అన్నమాట. మన తండ్రి అని వాడింది ఆమె. మీ తండ్రి అనలేదు, మా తండ్రి అనలేదు, మన తండ్రి అని వాడింది. అంటే యాకోబు వాళ్ళకి వీళ్ళకి ఆయన తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళకి పితరులు. ఆ తరువాత యూదులు వీరిని వెలివేయడం జరిగింది. కానీ పితరులు మాత్రం మనకు ఒక్కరే అని మన పితరుడు. ఆమెకు పితరుల చరిత్ర బాగా తెలుసు. ఎక్కడ తెలిసింది ఆమెకి అంటే ఆ ఇంటిలోనే తెలిసింది. నేను ఒక అమ్మాయిని ఎరుగుదును, అమ్మాయిని ఇప్పుడు పెద్దది అయిపోయింటే చాలా పెద్దగా, అమ్మాయి పేరు రజని. ఆమె మరి ఒక స్టాంచ్ నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో పుట్టింది. ఆమె అందులో పెరిగింది. కానీ ఆమె ఒక కాలంలో సండే స్కూల్కి వెళ్ళిందంట. తన స్నేహితురాలైన ఒక అమ్మాయి ద్వారా ప్రతి వారము సండే స్కూల్ వెళ్ళి బొమ్మలు తెచ్చుకోవడం, కథలు నేర్చుకోవడం, పాటలు నేర్చుకోవడం, ఆ విధంగా ఆమె ఉంది. పెద్దయిన తరువాత ఆమె మరి తన భర్త అయినటువంటి
సుబ్రహ్మణ్య రాజు ఆయన పేరు, తనను ప్రభులోకి తెచ్చుకుంది. ఈ సండే స్కూల్లో మాటలు చెప్పే, ఈ సండే స్కూల్ సంగతుల్లో చెప్పే, ఏమండి నేను ప్రభువుని నమ్ముకున్నాను, చిన్నప్పుడు అమ్మోళ్ళకి నాన్నోళ్ళకి తెలియదు, నేను ఆయనను నిజమైన దేవుడు ఆయనేనండి, ఏదో వాళ్ళు పెట్టమంటే దండం పెట్టాను నేను తప్ప, పెళ్ళి కూడా మతాచార ప్రకారం చేశారు, నాకు అవేమీ తెలియవు, నేను యేసుప్రభునే ప్రార్థన చేసుకున్న పెళ్లిలో కూడా అని చెప్పిందంట. ఆయనకేం అర్థం కాలేదు. అప్పుడు మరి రోజు ఒక్కొక్క మాట చొప్పున ఆమె సండే స్కూల్లో నేర్చుకున్న సంగతులు ఆ సుబ్రహ్మణ్య రాజు గారికి చెప్పి ఆయన ప్రభులోకి తెచ్చుకుంది. వాళ్ళిద్దరు పిల్లలు 7వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు ఆమె నాతో ఫోన్లో మాట్లాడింది. ఈ పుస్తకాలు ఆమె తీసుకుందంట. ఆమెది కైకలూరు. అయితే ఈ పుస్తకాలు చదివి ఇందులో నెంబర్కు ఫోన్ చేసి, మీ పుస్తకాలని చదివి మా పిల్లలకి ఇచ్చాను, మా పిల్లలు కూడా చదివి కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలు ఆయన్ని అడగండి అని చెప్పి మీకు ఫోన్ చేస్తున్నాను అని నాకు ఫోన్ చేస్తే అట్లా నాకు పరిచయం అయింది. ఇప్పటివరకు ఆమె ఎవరో నేను చూడలేదు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, ఇంజనీర్లు డాక్టర్లు అయిపోయి ఉంటారేమో. అయితే మరి వారు ఆమె ప్రభులో తెచ్చుకుంది, పిల్లలు ప్రభులో తెచ్చుకుంది. ఈ నలుగురు కలిసి ప్రతి ఆదివారం కారు తీసుకుని చర్చికి వెళ్ళడం ప్రారంభించారు. ప్రభులో ఉన్నారు. ఎక్కడ ఆ బీజం ఎక్కడ పడింది? సండే స్కూల్లో పడింది ఆమెకి. మరి ఆ తరువాత ఆ బీజము ఆమె కలిగి ఉన్న స్వతంత్రాలు కాదు కాబట్టి, అమ్మాయి కాబట్టి, ఎదిరించలేదు కాబట్టి ఆమె మెడవంచి వారు అన్నీ చేసుకుంటూ వచ్చారు, పెళ్ళిళ్ళు కానీ అవన్నీ కానీ. కానీ ఆమె హృదయంలో మాత్రం యేసుక్రీస్తును ప్రభువుగా చిన్నతనంలోనే ప్రతిష్ఠించుకుంది. మరి సమరయ స్త్రీ కూడా మనం చూస్తే చిన్నతనంలో విన్న ఆ పితరుల చరిత్రలు, ఆ బావి ఎవరు తవ్వించారో తెలుసు, ఇంకేం తెలుసు చెప్పండి ఆమెకి, ఎందుకు తవ్వించారో తెలుసు, ఇంకేం తెలుసో చెప్పండి, ఆ బావి లోతు ఎంతో తెలుసు అంటుంది కదా, ఇది లోతైన బావి అంటుంది. ఎందుకు తవ్వించారు, ఎవరు తాగేవారు దాని నీళ్లు, అది కూడా తెలుసు ఆమెకి. అంటే పితరుల చరిత్ర ఎంత క్షుణ్ణంగా తెలుసు ఆమెకి చూడండి. కనుక తన కుటుంబ నేపథ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒకంత భక్తిగల కుటుంబం అని చెప్పుకోవడానికి అది కారణం. తరువాత మనం ఆ కిందకు వచ్చేస్తే 19వ వచనంలో అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంటే ప్రవక్తల వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా తెలుసు అన్నమాట ఈమెకి. ఇది ఎక్కడ తెలుసుకుందామే? సమరయిల్లో మందిరాలు లేవు, సండే స్కూల్ లేవు, అక్కడ ప్రబోధాలు లేవు, సునగోగులు లేవు, సమాజ మందిరాలు లేవు, అక్కడ ప్రవక్తలు లేరు, అక్కడ యాజకులు లేరు, ఉపదేశకులు లేరు అక్కడ. కానీ ఎలా తెలిసింది ఈమెకి? ఇవన్నీ తన కుటుంబంలో నేర్చుకున్న పాఠాలు ఇవి. ఆ మతపరమైన సంగతులు తన తండ్రి బోధిస్తుంటే విన్న సంగతులు ఇవి. కనుక ప్రవక్తని గ్రహించున్నాను. ఎందుకంది? నీకు నీళ్ళు ఇమ్మన్నావు కదా, మరి నీ పెనిమిటిని తీసుకురా అని చెబితే నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. చెబితే ఆయన ఏమన్నాడు? అవును, నువ్వు సత్యమే చెప్పితివి అన్నాడు. తరువాత ఆయనను ఇప్పుడు ఉన్నవాడు, ఆ ఉన్నవాడు సంగతి ఆయనకి తెలుసు. ప్రవక్తల వ్యవస్థ ఆమె బాగా ఎరుగును. మనుషుల ఆంతర్యాన్ని దేవుడు ఎరుగును, దానిని ప్రవక్తలకు రివీల్ చేస్తాడు, బయలుపరుస్తాడు. అప్పుడు ప్రవక్తలు ఆ విషయాన్ని ప్రజలకు ప్రకటిస్తుంటారు, ఖచ్చితంగా ఖండితంగా ప్రకటిస్తారు. వారు రాజులకు కూడా ప్రకటించగలుగుతారు. మరి దేవుని మాట యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని వాళ్ళు చాలా సగర్వంగా చెబుతారు, ధైర్యంగా చెబుతారు. కనుక ఈ అబ్బాయి మామూలులా లేడు, ఏదో యోధా కుర్రోడు అనుకున్నాను నేను, కానీ ఇతడు ప్రవక్త అని గ్రహించి, అయ్యా నీవు ప్రవక్తవని అక్కడ రెస్పెక్ట్ ఇవ్వడం ప్రారంభించింది. అంతకుముందంతా కుర్రోడుతో మాట్లాడినట్టుగా మాట్లాడింది. అక్కడ అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. అంటే ప్రవక్తల వ్యవస్థ కూడా ఆమె నేర్చుకుంది. ఇంకా ఒక అద్భుతమైన మాట ఏంటంటే 20వ వచనంలోకి మనం వెళితే అక్కడ ఆమె ఆరాధన గురించి మాట్లాడింది. ఆరాధన అనే మాట మాట్లాడింది. అసలు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మార్కు సువార్త, లూకా సువార్త అన్నీ దాటిపోయాక మనం యోహాను సువార్తకు వస్తే
4వ అధ్యాయం 19వ వచనం వరకు చదివితే ఎక్కడ కూడా ఆరాధన అనే మాట మనకు కనబడదు. ఎక్కడ కనబడదు ఆరాధన అనే మాట. ఇదే మొట్టమొదటిసారి క్రొత్త నిబంధనలో ఆరాధన అనే మాట ఇక్కడే మనం చూస్తాం. ఈ మాట మొదటిగా ఎవరు పలికారు చెప్పండి? ఒక పాడైపోయిన మనం వ్యభిచారం అంటాము, కులట అంటాము, ఇంకా ఆమెను వేశ్య అంటాము, ఏమన్నా అందాం, ఏమన్నా దానికి తగిందే ఆమె బ్రతుకు, ఆమె కూడా ఏమనుకోదు, ఆమె అలాంటిదే కాబట్టి. కనుక మరి ఆమె ఒక కులట నోట మొట్టమొదట ఆరాధన అనే ఆధ్యాత్మిక ఆణిముత్యం, అది ఒక మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముత్యము లాంటి సుగుణం ఆరాధన అంటే. ఆరాధన చేయడం అంటే అసలు మన జీవితకాలం అంతా ఏదో పాట ఉందండి, ఆరాధన ఆపను స్తుతించుట మాననేదో పాట ఉంది కదా, మానను అంటే అసలు ఆరాధన జీవితకాలం అంతా ఆగకుండా చేసి, గుక్క తిప్పుకోకుండా చేసి, ఇక అలాగే చచ్చిపోయినా పర్లేదు అన్నంత ఆణిముత్యం లాంటి ఆధ్యాత్మిక సుగుణం ఆరాధన. కానీ ఆ మాట మొట్టమొదటిగా మాట్లాడిన వాళ్ళు ఎవరు బైబిల్లో చెప్పండి? ఈ క్రొత్త నిబంధనలో ఒక వేశ్య మాట్లాడినట్లుగా, ఒక పాడైపోయిన స్త్రీ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మరి ఆరాధన అనమాట ఆమెకి ఎక్కడ తెలిసింది అంటే తన కుటుంబంలో మరి ఒకవేళ మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ జరిగేదేమో, మన పిల్లలకి సండే స్కూల్ జరిగినట్లుగా ఆమె సండే స్కూల్లో లాగా వాళ్ళ కుటుంబంలో పాఠాలు నేర్చుకునేదేమో, కథలు నేర్చుకునేదేమో. ఎప్పటికీ ఈ ధర్మశాస్త్ర పారాయణం అంటారు కదా, అట్లా దాన్ని ఎప్పుడు పఠిస్తూ ఉండేవారేమో. ఏదో చెడిపోయారు జీవితంలో, పక్కదారికి అయిపోయారు, వెలివేయబడ్డారు. కానీ దేవుని భక్తి కొంత వారిలో మిగిలి ఉందా ఆ కుటుంబంలో, ఆ సమరయ పట్టణంలో. ఆ విధంగా ఆమె ఆరాధన గురించి మాట్లాడి, అంతేకాదు ఆరాధన ఎక్కడ చేస్తారో కూడా చెప్తుంది ఆమె. మాకు తెలుసు ఆరాధన చేసేది యెరూషలేములో. మేమేదో ఈ గెరేజీము పర్వతం మీద వెళ్ళి మరి అక్కడికి మమ్మల్ని రానివ్వరు కదా, మమ్మల్ని వెలివేశారు కాబట్టి మేమేదో సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేసుకుంటున్నాం. కానీ ఆరాధన చేయవలసిన అసలు స్థలం ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది అని. ఎక్కడ ఆరాధన చేయాలో కూడా ఆమెకు మరి తెలుసు. ఎంత భక్తి జీవితమో అని అనిపిస్తుంది. ఆ తరువాత మనం ఇంకొక అద్భుతమైన మాట ఏం చూస్తామంటే 25వ వచనకు వచ్చినప్పుడు మరి ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయా వచ్చునని నేనెరుగుదును, క్రీస్తనబడిన మెస్సయా వచ్చునని నేనెరుగుదును. అంటే యేసుప్రభు వచ్చాడని వారు అనుకోవట్లేదు కదా, యూదులు ఆ కాలంలో ఎవరు అనుకోలేదు కదా, వచ్చాడంటే కూడా నమ్మలేదు కదా. అయితే ఆమెకు సంగతి తెలుసంట. దాన్ని నేను 2-3 భాగాలుగా చెప్తాను. 25వ వచనం ఒక భాగం ఏంటంటే యేసుక్రీస్తును క్రీస్తు అంటారని, మెస్సయ్య అంటారని కూడా ఆమెకు తెలుసు అన్నమాట. క్రీస్తు అనబడేది గ్రీకు భాషలో, మెస్సయ్య అనేది హీబ్రూలో. కనుక ఆమె గ్రీకులో హీబ్రూలో కూడా మరి ఆయన ఎవరో ఎరుగును. మనం చమత్కారంగా చెప్పుకోవాలంటే ఈ 2 భాషల్లో ఆమె ప్రావీణ్యత కలదని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఆమెకి రెవరెండో డాక్టరో ఇవ్వాలి. అసలు మనం లొట్టొట్టుగా కొనుక్కుని పెట్టుకుంటాం కానీ రెవరెండ్ డాక్టర్లు అని అసలు న్యాయంగా ఆమెకి ఇవ్వాలి. ఇంత పరిశోధన ఎంత చక్కగా క్రమశిక్షణగా చెప్పిందో చూడండి. కనుక క్రీస్తు అనబడే మెస్సియా వస్తాడని మాకు తెలుసండి, మీరు ప్రవక్తలు ప్రవచిస్తున్నారు నిజమే, కానీ యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, వచ్చిన తర్వాత ఇంకొక భాగం ఇంకో మాట చెప్పింది చూడండి, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును అని చెబుతుంది. అంటే ఏంటి సమస్తం? ఇక్కడ 23వ వచనంలో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది, తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని ప్రభు చెబితే, అవునండి మీరు చెబుతున్నారు, ఒక ప్రవక్తగా చెబుతున్నారు మీరు నిజమే, కానీ
ప్రభు వచ్చినప్పుడు వీటిని ఇంకా ఎక్కువగా చెబుతాడు, లోతుగా చెబుతాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక మేము కూడా ఆయనను ఆరాధిస్తాము, లేక మేము కూడా యెరూషలేముకు వచ్చేస్తాం. అప్పుడు మా వెళ్ళిపోతుంది, అప్పుడు అందరూ ఈక్వల్ అయిపోతాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన వెంబడిస్తారు. ఇక అక్కడ కులాలు మతాలు అనే విభేదాలు ఏమీ ఉండవు. మేము ఇప్పుడు వెలివేయబడిన వారముగా ఉన్నప్పటికీ అప్పుడు మేము ఐక్యపరచబడతాం. ఆయన మమ్మల్ని ఒకటిగా చేస్తాడు. ఇవన్నీ మాకు తెలుసు, ఇవన్నీ మాకు చెబుతాడు. ఆయన వచ్చినప్పుడు మాకు బోధిస్తాడు అని చెబుతుంది. కనుక ఆమెకు మరి ధర్మశాస్త్రం అంతా తెలిసినట్లుగానే మనకు కనిపిస్తుంది. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక 3 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ కనెక్షన్లో. ఆమె దేవుని వాక్యమును ఎంతో క్షుణ్ణంగా ఎరిగిన స్త్రీగా మనకు కనబడుతుంది, కానీ పాపములో జీవిస్తుంది. ఈనాడు క్రైస్తవుల జీవితాలు పరీక్షిస్తే ఒక్కొక్కరిని తీక్షణంగా మరి ఒక దుర్బిణి వేసి వారిని హృదయాన్ని పరీక్ష చేస్తే వారి జీవితాల్లో ఎక్కడో పాపపు శకలాలు మిగిలినట్లుగా, పాపపు వాంఛ, లేక అడ్డదారులు, లేక ఏదో రకమైనటువంటి లోకములో ఆనందాన్ని అనుభవించేటువంటి ఆతృత, యాంబిషన్స్, డ్రీమ్స్, గోల్స్, ఏవో ఈ మాటలు వాడుతున్నారు యవనస్తులు ఈ దినాల్లో. అలాంటి శరీర సంబంధమైన ఆనందము కొరకు మరి పాపమునకు సంబంధించిన అనేక విషయాల్లో పాల్గొంటూ ఆదివారం మరలా వచ్చి, ఒకవేళ ప్రభు ప్రసాద్ గారు ఇక్కడ నిలబడి ఆ రెఫరెన్స్ ఎక్కడుంది అన్నారు అనుకోండి, ఒకవేళ గుర్తురాక టక్కని చెప్పేస్తుంది సమరయ స్త్రీ. ఆదివారం వచ్చి చెప్పేయగలుగుతుంది. ఆమెను ఎవరు అనుమానిస్తారు? ఆయన ఒక వాక్యాన్ని అందిస్తుంటే పూర్తి చేసేస్తున్నారు విశ్వాసులు. వారిని ఎవరు అనుమానించగలుగుతారు? కానీ మిగిలిన 6 దినాల జీవితంలో వారు ఎలా బ్రతుకుతున్నారు? ఈవిడ గురించి మాట చెప్పుకోవాలంటే, మేము ఈ పర్వతం మీదకెళ్ళి ఆరాధన చేస్తామంటుంది. పర్వతం మీదకెళ్ళి ఆరాధన చేస్తుంది, పర్వతం దిగేం చేస్తుంది? చెప్పండి, మీరు చెప్పండి. పర్వతం దిగేం చేస్తుంది? పాపం చేస్తుంది. వివాహం అనే వ్యవస్థను ముగించింది. ఇక ఇలా చేసుకుంటూ పోతే సాధ్యం కాదు. ఇక చేసేటవాళ్ళు చేయలేరు, చేయాలనుకున్న వాళ్ళ దగ్గర ఇంకేమీ స్తోమత ఉండదు. ఇప్పటికే ఇల్లు వాకలి పొలాలు భూములన్నీ అమ్మేసుకుని ఉంటారు, అప్పులు కూడా చేస్తుంటారు. కాబట్టి ఇక ఇది కుదరదు అని ఏం వ్యవస్థ మొదలుపెట్టింది? ఉంచుకునే వ్యవస్థ మొదలుపెట్టింది. ఇక వివాహ వ్యవస్థ ముగించుకుంది, ఉంచుకునే వ్యవస్థ. యేసు ప్రభువు అదే చెప్పాడు. నువ్వు భర్తలను చేసుకుని కాపురం చేసావు, కొద్ది కాలం తర్వాత ఏదో కారణం చేత ఇద్దరు వేరైపోయారు. ఇక వివాహం మానేసి, నువ్వు చెప్పింది నిజమే, భర్త నీకు లేడు ఇప్పుడు, కానీ ఒక పురుషుడు మాత్రం ఉన్నాడు. వాడు నీవాడు కాడు, వేరే ఆమెవాడు, దారిపోయేవాడు. నీ యొక్క అందచందాలు చూపించి ఆకర్షించుకుని ఉంచుకున్నావు, వాడు నీ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు అని ప్రభు చెప్పినప్పటికీ షాక్ అయింది ఆమె. అప్పుడే ఆమె ఆ సంభాషణను మార్చింది. అంతకుముందు ఒక యవనస్తునితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడింది. ఆ తర్వాత ఈయన ఎవరో ప్రవక్తలాగా ఉన్నాడు, బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి అని అప్పుడు అనుకుంది. ఆయనతో చెబుతుంది, మేము ఆ పర్వతం మీద ఆరాధన చేస్తాం. ఈ ప్రవక్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆమెను విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు కనిపిస్తాయి మనకి. ఆయన ఎలాగన్నా విడిపించుకుని, నీ దారి నువ్వు వెళ్ళి నా దారి నేను పోతాను అన్నట్లుగా ప్రయత్నం మొదలుపెట్టింది ఆమె. పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేయడం నిజమే, కానీ పర్వతం దిగేం చేస్తుంది? పాపం చేస్తుంది. ఆదివారం చర్చికి వెళ్ళడం నిజమే, కానీ మిగిలిన 6 దినాల్లో ఏం చేస్తున్నారు చాలామంది విశ్వాసులు అంటే? పాపం అంటే ఏదో ఒక వ్యభిచారమే కాదు, జూదమే కాదు, త్రాగుడే కాదు, హత్యలు లేక ఇంకేదో రకరకాలైన దుర్మార్గ పనులు కాకపోవచ్చు, కానీ అగ్ని గంధకములతో మండే గుండములో పడే వారి జాబితాలో అబద్ధికులు కూడా ఉన్నారు. ఒక అబద్ధం ఆడడం మంచినీళ్ళు తాగినట్లుగా,
ఆలోచించకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ఇందాక 10వ అధ్యాయం ఎబ్రీ పత్రిక చెబుతూ ఆయన రాకడ సమీపించిన కొద్దీ మీరు దేవుని మందిరము, దేవుని సన్నిధిని వేగతరం చేయండి. ఎక్కువ కాలం, సమయం ఎక్కువ కాలం, దినాలు ఎక్కువ ఆయన సన్నిధిలో గడపడానికి చూడండి. కానీ ఆదివారం అయిపోయిన తర్వాత అమ్మయ్య 6 దినాల వరకు ఇక నాకు గొడవ లేదన్నట్టుగా ఆదివారం కూడా ఒక 2, 3, 4 గంటల కంటే ఎక్కువ మనం ఇక్కడ ఉండవలసిన అవసరం పెద్దగా లేదు. అంతకు మించి మందిర సమయం ఉండదు. ఈ 3-4 గంటల్లో ఎలాగో ముక్కు మూసుకుని ఉండి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగానే వారి జీవితాలు సాగుతూ ఉన్నాయి. దేవునికి విరోధమైన కార్యాల్లో జీవిస్తున్నామో ఎవరికి వారు ఆలోచించాలి. రెండవది ఏంటంటే, ఈమె చాలాసేపటి చేసి ప్రభుతో మాట్లాడుతుంది, కానీ ఆయన ప్రభువని గుర్తించలేదు. క్రైస్తవులలో కూడా నేను ఎవరు నిందించడానికి చెప్పడం లేదు, కానీ నా సర్వేలో చెబుతున్నాను నేను, అసలు ఆయన ఎవరో గుర్తించడం అనేది ఈ దినాల్లో క్రైస్తవులు పట్టించుకోని విషయం. అంతే, ఎప్పుడో రక్షించబడ్డామంటున్నారు, ఒకప్పుడు బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రభు బలలో పాలిపంపులు పొందుతున్నారు, ఇక అయిపోయింది గట్టెక్కేసినట్లుగా, తర్వాత ఎన్ని చేసినా ఏమి కాదు, ప్రభు క్షమించంటే అయిపోతుంది అన్నట్లుగా. ఆయన్ని గుర్తించడం లేదు, ఆయన పరిశుద్ధతను గుర్తించడం లేదు, ఆయన ప్రేమను గుర్తించడం లేదు, ఆయన ఉపదేశాలు గుర్తించడం లేదు, ఆయన రాకడను గురించి గుర్తించడం లేదు. ఒక మాట మనం లూకాసు వార్తలో వినండి. ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నటువంటి వారిని గురించి మనకు 24వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ మార్గంలో, ఎమ్మాయి మార్గంలో నడిచే వారి గురించి ప్రభు వారితో మాట్లాడుతుంటాడు. ఆయన కూడా వారితో మాట్లాడుతున్నా వారంటారు, ఏంటయ్యా నువ్వు యెరూషలేమంతా తెలిసిన విషయాన్ని నువ్వు ఎరగనట్టు మాట్లాడుతున్నావు, యేసుక్రీస్తుని సిలువ వేశారో తెలియదా నీకు, ఆయన సమాధి చేశారో తెలియదా, మరి అంతా టాక్ ఆఫ్ ద డేస్ అన్నట్లుగా ఈ దినాల్లో అందరూ అదే మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు, నీకు తెలియదా మమ్మల్ని అడుగుతున్నావు అంటూ వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత ఆయన రొట్టె విరిచిన సందర్భం చూస్తాం లూకాసు 24వ అధ్యాయంలో. అప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తించిరి అనే మాట ఉంటుంది అక్కడ, ఆయనను గుర్తించిరి. కనుక చాలామంది క్రైస్తవులు ప్రభువును గుర్తించడం లేదు. ఆయన ఒక విధంగా చులకనైపోయాడా అనిపిస్తుంది. అది ఏదో నోటి తుత్తరు మాట కింద యేసుక్రీస్తు యేసు ప్రభు అని వాడేస్తున్నామా అనిపిస్తుంది. పేతురు అంటాడు, మీరు క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంటాడు. అలా ఆ ప్రతిష్ఠత లేదు. ఈమె ఆయనతోనే మాట్లాడుతుంది కానీ ఆయన ఎవరో గుర్తించలేదు. ఇప్పుడు అలాంటి సమరయ స్త్రీ లాంటి క్రైస్తవులు పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. అందుకే రాజాజీ అనే మన ఫస్ట్ గవర్నర్, మన దేశాన్ని పరిపాలించిన కాలంలో, ఇంగ్లీష్ వారు పరిపాలించే కాలంలో ఆయన ఫస్ట్ గవర్నర్గా ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ రాజాజీ అనేవారు. ఆయన ఒక మాట అన్నాడంట, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియానిటీ అన్నాడంట. నేను క్రీస్తును ప్రేమిస్తాను కానీ క్రిస్టియానిటీని ప్రేమించలేను, ద్వేషిస్తానని ఒక మాట యాడ్ చేశాడు దానికి. అదేంటంటే, నేను క్రైస్తవులను చూడకముందు క్రీస్తునే చూసుంటే నేను క్రైస్తవుని అయ్యేవాడిని, కానీ క్రైస్తవులను చూశాక క్రీస్తును చూశాను నేను, కానీ ఇలాంటి మతం నాకు వద్దనుకున్నాను. చాలా విచారకరమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటివి. అవి మన మీద నేరారోపణ చేస్తున్నాయి ఆ స్టేట్మెంట్స్. వీరు క్రైస్తవులా? ఇందాక నేను ఒక సేవకుల కూడిక నుంచి వస్తున్నాను. చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆర్గనైజేషన్ వారు డాన్ మినిస్ట్రీస్ అని ఒక సేవకుల కూడిక పెట్టారు. చాలా డిఫరెంట్ ప్లేసుల్లో వచ్చారు. అయితే అక్కడ నేను వాక్యం అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ గారు అంటున్నారు, బ్రదర్ ఈ దినాల్లో ఏ కులంలోంచి వచ్చిన వాళ్ళు ఆ కులాన్ని పట్టుకుని వేలాడడమే కాకుండా ఆ కులాచారాలన్నీ క్రైస్తవ్యంలో తీసుకొచ్చారు. ఇప్పుడు వారు అక్కడ నిర్వహించేవి ఇప్పుడు నిర్వహిస్తున్నారు.
అది విచారం బ్రదరు. ఈ దినాల్లో చాలా విచారం. నేను చాలా చోట్లకు వెళ్ళి వీటిని బట్టి నేను చాలా కృంగిపోతున్నాను, ఖండించలేకపోతున్నాము, వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు అని చెబుతున్నాడు. కనుక క్రీస్తు ఏ కులస్తుడు? మరి ఆయన ఎందుకు నమ్ముకున్నావు? క్రీస్తు వడ్లవాడు అని మనం పొగుడుతున్నామే. మరి ఒక వడ్లవాని అమ్మాయిని, వడ్లవాని కుర్రోడిని నువ్వు మీ అమ్మాయికి చేస్తున్నావా లేక అబ్బాయికి ఇస్తున్నావా? మరి ఆయన వడ్లవాడని మురిసిపోతున్నామే. ఆయన వడ్లవాడని ఆ కుటుంబంలో పెరిగాడు గట్ట మనం అంటున్నాం, కానీ వాళ్ళకి సంబంధించిన వాడేం కాదు ఆయన. అది మనుషులు అనుకున్న మాట. దేవుడు వడ్ల కుటుంబంలో ఆయన ఏం పుట్టించలేదు. కాబట్టి మనము ఎక్కడో తప్పుతున్నాం. ఆయన గుర్తుపట్టడం లేదు, మనం ఆయన హృదయాన్ని తెలుసుకోవడం లేదు, ఆయన ప్రభువుగా మనము ప్రతిష్ఠించుకోలేదు. సమరయ స్త్రీకి ఇంత ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, సత్యాలు తెలుసు, తిరుగులేని సత్యాలు ఇవన్నీ కూడా, కానీ జీవితంలో మార్పు లేదు. అంతేకాదు మూడో విషయం కూడా చెప్తాను నేను ఆమెను గురించి. ఒక ఊరుని ప్రభువులో నడిపించగల సత్తా కలిగిన మనిషి ఆమె. ఒక ఊరును ప్రభు దగ్గర నడిపించగల సత్తా ఉంది ఆమెకి. కానీ ఊరి వెలుపల ఏదో తుప్పుబట్టిన ఒక మిషన్ లాగా, ఒక యంత్రంలాగా పడి ఉంది. ఒక ఊరును కదిలించగలదు, ఆ కెపాసిటీ ఆమెకుంది. మనం చూస్తాం కదా, గెరాసీన్ల దేశంలో ఉన్నవాడు మరి బట్టలు విప్పుకొని ఆ దిగంబరే గాయపరుచుకుంటూ సమాధులలో కొండల్లో కేకలు వేసేవాడని విన్నాం కదా. అతడు స్వస్థపరచబడిన తర్వాత దెకపొలిలో సువార్త ప్రకటించాడు. 10 గ్రామాల్లో సువార్త ప్రకటించి, అంటే 10 గ్రామాలకు సువార్త ప్రకటించే కెపాసిటీ ఉన్నవాడు ఒక దెయ్యము చేత పట్టబడి దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవెవరో నేను ఎరుగుదును, కానీ నాతో నీకేమీ పని. నాకు ఇదే సరదాగా ఉంది, ఈ జీవితమే సరదాగా ఉంది నాకు. ఇలాంటి జీవితం జీవించడం నాకిష్టం. గొలుసులతో బంధించినా నేను తెంపుకొని వెళ్ళిపోతాను, తుత్తినీళ్ళుగా చేస్తాను. నేను మాత్రం ఇలాగే ఉంటాను, సమాధుల్లోనే ఉంటాను, సమాధులకు సంబంధించిన చచ్చిన వారి సహవాసంలో ఉంటాను. ఇలాగే గాయపరుచుకోవడం, కేకలు వేయడం, రాత్రింబగళ్ళు అనేక మందికి భయానకమైన జీవితాన్ని జీవించడం నాకిష్టం. నాతో నీకేం పని? అదే సమయంలో ఆ దెయ్యాలు పందుల్లోకి వెళ్ళి, ఆ పందులు అనుకున్నాయట, దెయ్యాలు మనలో ఉండగా మనం ఎలా బ్రతకగలం? దెయ్యముతో బ్రతకడం కంటే చావడం మేలనుకునే ప్రపాతంలో పడి చచ్చిపోయి అంటవి. అర్థమైంది కదా? అనగా ఒక పంది అసహించుకునే పని, పాపము నువ్వు చేయడానికి పరుగులు పెడుతున్నావు. చీకటి సమయాన్ని వెతుక్కుంటున్నావు, ఒంటరి సమయాన్ని వెతుక్కుంటున్నావు, ఆ పాపం చేయడానికి ప్లాన్స్ వేస్తున్నావు నీవు. ప్రభును గుర్తుపడితే అలాంటి పనులు చేయవు. ఒక ఊరును కదిలించే కెపాసిటీ నీకుంది. నేను కూడా ప్రభువు దూరంగా ఉన్నవాడినే, నాస్తికుడుగా, మరి క్రీస్తుకు వ్యతిరేకంగా, బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నవాడినే. కానీ ప్రభు తన కృపచేత 78వ సంవత్సరంలో జూలై నెలలో ప్రభు నన్ను రక్షించారు. మరి ఆ తరువాత ప్రభు పని కొరకు వెళ్ళాను. మరి అనేక మంది రక్షించబడ్డానికి ప్రభు ఒకవేళ నన్ను వాడుకుంటున్నాడు. అంటే అనేకుల రక్షణ నడిపించేటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ప్రభుకు దూరంగా ఉండి తాను ఎవరిని రక్షించకపోగా తాను చంపుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. అలాగ నీవు ఉన్నావా? మరి భక్తి ఒలకపోస్తున్నావు, ఎలాగుండాలో అలా ఉంటున్నావు, ఎలా రావాలో అలా వస్తున్నావు, వాక్యం రెఫరెన్స్లు చదువుతావు, అందిస్తావు, వాక్యం నీకు బాగా తెలుసు, కానీ పాపంలో జీవిస్తున్నావా? ఏ రకం పాపంలోనైనా నువ్వు జీవిస్తున్నావా? తర్వాత ప్రభు
26వ వచనములో తను తాను బయలుపరుచుకున్నాడు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని బయలుపరుచుకున్నాడు. అప్పుడేం జరిగింది? 27వ వచనంలో ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అంటే ఒక యూదుడు ఒంటరిగా ఒక స్త్రీతో మాట్లాడకూడదు, వాళ్ళ ధర్మశాస్త్రం ఒప్పుకోదు. పైగా యేసుక్రీస్తు మీరు వెళ్ళండి నేను ఉంటానని చెప్పి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు ఏంటి? అసలేంటి? ఆశ్చర్యం అంట. వీళ్ళంతా తికమకోళ్ళు కదా, ఆశ్చర్యపడుతున్నారంట. ఏంటి అనే ప్రశ్న. యేసుప్రభు ఆమె యందు ఆనందిస్తున్నాడు, ఆమె యేసుప్రభు యందు ఆనందిస్తుంది. ఎందుకు అలాగా అనేది వీరికి అర్థం కాలేదు. దూరం నుండి చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. కానీ వారు ఆ మాటను చూడండి, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. ఆ తర్వాత మనం చదివాం, ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి అనే మాట. కుండ విడిచిపెట్టింది అంటే ఒక అర్థం చెబుతాను మీకు. వెనకకు వెళ్ళే అవసరం లేకుండా చేసుకుందామే. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే నో టర్నింగ్ బ్యాక్, వెనకకు వెళ్ళే అవసరము లేని జీవితం. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా మీకు. గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. ఒక 1000 గొంగలి పురుగులు ఉన్నాయనుకోండి మన దృష్టిలో. ఈ 1000 గొంగలి పురుగులు ఏమవుతాయి? ఎప్పటికైనా ఏమవుతాయి? సీతాకోక చిలుకలు అవుతాయి. 1000కి 1000 అవుతాయా? ఓ గొంగలి పురుగు ఏదైనా గొంగలి పురుగులో ఉండిపోద్దా? చెప్పండి, నోరు తెరవండి. అవుతాయి. 1000 గొంగలి పురుగులు ఉంటే 1000 సీతాకోక చిలుకలు అవుతాయి. కానీ ఏ ఒక్క సీతాకోక చిలుక అయినా మళ్ళీ గొంగలి పురుగు అవుద్దా? అది క్రైస్తవ జీవితం. కుండ విడిచిపెట్టుట అనే మాట దైవజనులు చాలా మంచి అర్థాలు చెబుతారు సందర్భాలలో. నేను ఈ సందర్భంలో ఒక మాట చెబుతున్నాను. మళ్ళీ వెనకకు వెళ్ళే అవసరం లేకుండా చేసుకొనుట. ప్రభువా నీవేనా ఇంతవరకు మాట్లాడుతున్నది? క్రీస్తునబడిన మెస్సియావు నీవేనా? అది ఆమె కుండ విడిచిపెట్టడానికి కాను. నువ్వు ప్రభువును అలాగూ ఎరుగుదువా? అంత ఆశ్చర్యకరమైనటువంటి, ఇతరులు ఆశ్చర్యపోయేటువంటి మార్పు నీ లోపల వచ్చిందా? గొంగలి పురుగు లాంటి నీ జీవితం సీతాకోక చిలుకగా ఆహ్లాదంగా రంగురంగులతో చూడముచ్చటగా ఉన్నట్లు ఇతరులు చూడగలుగుతున్నారు. ఒకప్పుడు నీవు గొంగలి పురుగును చూసిన వారు నీ మార్పును చూసి వారు సంతోషిస్తున్నారా? ఆశ్చర్యపోతున్నారా? అలాంటి క్రైస్తవ్యం నీలో ఉందా? అలా లేకపోతే ఇంకా కుండతోనే తిరుగుతున్నావు. యేసుప్రభు వెనకాల కుండ పట్టుకునే తిరుగుతున్నావు, దాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు వెనకకు వెళ్ళిపోతావు ఎప్పుడో. కుండ ఎందుకు తెచ్చింది? కుండ నీళ్ల కోసం వచ్చింది. కుండ వదిలేస్తే నీళ్ళు ఎందుకు వెనక్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు కుండే వదిలేస్తే ఇంక వెనక్కి వెళ్ళే అవసరం ఏమీ తనకు లేదు. వెనకకు వెళ్ళకపోతే తనకు నష్టం ఎంత ఉందో మనం ఊహించవచ్చు. ఆమెకు సొంత ఇల్లు ఉంది, ఆ ఇంటిలో అందమైన సామాగ్రి ఉండొచ్చు, పట్ల మంచాలు పట్టు పరుపులు ఉండొచ్చు, ఆమెకు ఎన్నో బంగారు నగలు ఉండొచ్చు, డబ్బు కూడా అక్కడ ఇక్కడ విటుల దగ్గర సంపాదించిన డబ్బు ఉండొచ్చు, మంచి మంచి వస్తువులు విలువైనవి ఇంట్లో ఉండొచ్చు. వెనకకు వెళ్ళపోతే ఆమె ఇన్ని పోగొట్టుకోవాలి, ఇన్ని విడిచిపెట్టాలి. వద్దు, ఎన్ని ఉన్నా దేని కొరకు నేను వెనకకు వెళ్ళను. అవన్నీ పోయినా పర్వాలేదు. జక్కయ్య అన్నీ అమ్మేస్తుంటే, అన్నీ బయట వాళ్ళకి ఇచ్చేస్తుంటే భార్య అడిగింది అనుకోండి, ఏమండి మన సంగతి ఏంటంటే మనకు యేసు ఉన్నాడు కదా చాలు, యేసు చాలు. యేసు పాడతామే, పాట వస్తుందా మీకు? పాట వస్తుంది కానీ అలాగే బతుకుతున్నామా? బతుకుందా మనలో? ఆ పాట పాడమంటే ఇలా తిప్పుకుంటా కొట్టుకుంటా చప్పళ్ళు పాడుకుంటా ఫోటోలో పడిపోతా అందరూ మనం చూసి ఆహా వీళ్ళు ఎంత బాగా తన్మయమైపోయారు, యేసుప్రభులో విలీనమైపోయారు
అబ్బో బతికితే ఇలాంటి బతుకు బతకాలని అందులో యూట్యూబ్లో చూస్తారు వాళ్ళు మనల్ని. కానీ బ్రతుకులు ఎలాగున్నాయి, లోపల ఎలాగున్నాం మనం? ఎంత మంచి మ్యూజిక్ కొట్టారండి, పాటకు సరిపడా ఎంత చక్కగా పాట లయ ప్రకారం పాడారండి, బట్ యూట్యూబ్లో వాళ్ళు చెప్పుకుంటారు కదా. కానీ మన బ్రతుకులు ఎలాగున్నాయి? యేసు చాలును ప్రభువా, నువ్వు నాకు చాలును, చాలును ప్రభువా చాలును అనేసరికి బయట వాళ్ళంతా అది అలా బతకాలరా, ఆ బ్రదర్ చూడు ఎలాగన్నాడు, ఆ సిస్టర్ చూడు ఎలా పాడింది, ఇలా చెప్పుకుంటారు. కానీ మనం ఎలా బ్రతుకుతున్నా, ఆంతర్యం ఎలాగుంది? చాలా ప్రాముఖ్యమైన విషయం. జక్కయ్య అంటున్నాడు, మనకు యేసు ఉన్నాడు చాలు. పాత జీవితంలోది ఏది మనకొద్దు, దాని ఆనవాలు మనకొద్దు, అందులో ఒక్కటి కూడా మనకొద్దు. ఇప్పుడు మనం ఫ్రెష్గా జీవిందాం. కష్టార్జితముతో, నా జీతముతో ఏది తెస్తే అదే తిని బ్రతుకుదాం. కానీ ప్రభు కొరకు బ్రతుకుదాం. అబ్రహాము కుమారుడుగా బ్రతుకుదాం. ఒకడన్నాడు, అబ్రహామా, ఒక్క వ్రేలితో ఆ లాజరును పంపించిన నా నాలుక మీద తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఆయనేమన్నాడు? అబ్రహాము ఎవడోరా నువ్వు అన్నాడా? ఏమన్నాడు? కుమారుడా అన్నాడు. ఎక్కడున్నాడు కుమారుడు చెప్పండి? పాతాళంలో ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహాము ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. ఆయన రొమ్మున ఎవరున్నారు? అసహ్యంగా బ్రతికినటువంటి కుక్కలు నాకిన కురుపుల లాజరు అక్కడున్నాడు. ఏ ఏలుతో నీళ్లు పోయాలంటే ఈయనకి ఈ కురుపులోడు ఏలుతోటి, ఇక్కడ కురుపులు కుక్కలు నాకినోడు ఏలుతో అడుగుతున్నాడు. పేరు చెప్పాడు, లాజరు పంపించు. లాజరుకి చాలా కాలం నా అన్నమే దీన్ని బతికాడు. లాజరు ఆయన అన్నం తిన్నాడా లేడా? తిన్నాడా లేడా? లేదా? ధనవంతుడు అన్నమేనా తిన్నాడు? ధనవంతుడు ఏం తింటే అది తిన్నాడు ప్రతిరోజు. అంటే ఆయన కింద పడ్డాయి, ఎక్కువ తిక్కలుగా తింటే కింద పడ్డాయి కదా, తుడిచేసి బయటపడైతే ఎవరు తిన్నారు? లాజరు తిన్నాడు. కొన్ని కుక్కలు తిన్నాయి, కొన్ని లాజరు తిన్నాడు, ఎలాగోలా తిన్నాడు. కాబట్టి చాలా కాలం నా అన్నం తినే బతికాడు, ఓ నీళ్ళ సొక్క పంపించు అని బహుశా లాజరు పేరు చెప్పాడేమో. చాలామంది లాజరు ఒక్కడే కాదు కదా, చాలామంది ఉంటారు కదా ఆయన రొమ్మున. అయితే నువ్వు జాతిని బట్టి నా కుమారుడివే, నేను నీకు తండ్రిని, కానీ నీతిని బట్టి నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు జక్కయ్య కోరుకున్నది ఏంటంటే జాతి కాదు, నీతి. అబ్రహాము కుమారుడుగా మనం ఉండాలంటే, అబ్రహాము కుటుంబములో మనము గుర్తింపబడాలంటే మనం ఇక చేతుల కష్టార్జితం తిందాం. అన్యాయముగా లెక్కలు రాయడం లేదు, దౌర్జన్యం చేయడం లేదు, ఆ పాప భోగంలో అనిపించడం లేదు. అవి మనకు వద్దు, మనం ప్రభు కొరకు బ్రతుకుదాం అని భారీగా నచ్చ చెప్పుకున్నాడేమో. యవనస్తులైన పిల్లలు బుల్లెట్ల మీద తిరిగేవారు. ఆ బుల్లెట్ ఇచ్చేస్తుంటే, డాడీ బుల్లెట్ మా నా కొరకు కొన్నావు కదా, కానీ బాబు అన్యాయంగా కొన్నదిరా, ఇచ్చేయాలి వాళ్ళకి. ఇది ఎలాగంటే అది అన్యాయమైంది, ఇవి ఎలాగంటే అవి అన్యాయమైనవి, అవన్నీ ఇచ్చేసేయాలి మనం. మరి ఎట్లా అండి? యేసు చాలును. అసలు ఆ పాట ప్రకాష్ యేసుడి అని నాకు చాలా మంచి స్నేహితుడు, చెన్నై అయింది, చనిపోయి ఇప్పుడు లేరు, టమిలియన్ను. మీ ఇద్దరం చాలా కలిసి తిరిగేవాళ్ళం చాలా స్థలాలకు కూడా. సరే, ఆయన రాసిన పాట అది. కానీ ఆ పాట ఎవరు పాడదగుదురు అంటే నేను అనుకున్నాను జక్కయ్య ఒకడే పాడదగును అనుకున్నాను. మిగిలిన వాళ్ళు పాడితే అబద్ధాలు ఆడినట్టు. ఎవరు అన్నారు? క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ పాడతారంట. అదో ఉద్యమం. ఒకవేళ చాలా జాగ్రత్త. ఇందాక పాటల గురించి కూడా మరి దైవజనులు చెప్పారు. మనం ఏది పాడుతున్నామో ఆ పాట మన జీవితంలో సాక్షార్థంగా ఉండాలి. ఆ పాట పాడి మన గొంతును శ్రావ్యంగా వన్స్ మోర్ అనిపించుకునేలాగా రాగం తీయడం కాదు, దానికి తగిన జీవితం మన లోపల ఉండాలి. కనుక మళ్ళా వెనకకు వెళ్ళే అవసరం లేకుండా ఆమె వచ్చింది. రెండవ మాట ఏం చూసామంటే ఆమె ఊరిలోనికి వెళ్ళింది. ఇంతవరకు ఏం చేసి ఊరి వెలపల ఉండేది, ఇప్పుడు ఊరిలోనికి వెళ్ళింది. అంటే తలెత్తుకుని తిరగలిగింది అన్నమాట. ఇది తలెత్తుకోలేకపోయేది.
ఎక్కడో పశువులు నీళ్లు తాగే బావిలో ఈ పశువు నీళ్లు తాగింది. సమరయ స్త్రీ అనే ఆ పశువు నీళ్లు తాగినట్లుగా, ఆ పశువులు తాగినట్లు ఈమె తాగింది. ఊర్లో అందరూ తాగే మంచినీళ్ళ బావికి ఆమెకు వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇప్పుడు తలెత్తుకుంది, ఊరిలోనికి వెళ్ళింది. ప్రభులోను నువ్వు వస్తే తలెత్తుకుని బ్రతుకుతావు. చక్కని మాట నోవాహును గురించి రాసుండదండి. అతడు నీతిమంతుడును నిందారహితుడును, ఆ మూడవ మాట దేవునితో నడిచిన వాడు అనే మాట. అంటే తనలో తాను నీతిమంతుడు, సమాజములో అందరి ఎదుటగా నిందారహితుడు, మూడవదిగా దేవుని దృష్టిలో నాతో నడిచేవాడు అని దేవుడు చెప్పగలిగిన వాడు నోవాహు. అలాంటి నోవాహు జీవితం లాంటి నీ జీవితం, నా జీవితం ఉండవలసిన అవసరం ఉంది. అలాగున్నప్పుడే మనం తలెత్తుకుని బ్రతకగలము ఈ లోకంలో. అయితే చాటుమాటుగా, దొంగచాటుగా దాక్కుని తలదించుకుని బ్రతికే అవసరత మనకు లేదు ప్రభువుని అంగీకరిస్తే. అలాంటి జీవితం ప్రభు మనకిచ్చాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, రాజు ప్రవేశిస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఘనత కలిగిన వారు, మీరు నా పిల్లలు, మీరు సిగ్గుపడనక్కరలేదు. మీరు ఆయన గుణాతిశయములు ప్రచురం చేసే రాజులైన యాజక సమూహం, అంతేకాదు పరిశుద్ధ జనమై ఉన్నారు. దాని ఇంగ్లీష్లో ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్ అన్నారు. ఈ ప్రపంచ పటములో దేవునికి ఒక దేశం ఉందంట. ఆ దేశం పేరు ఏం పేరు? హోలీ నేషన్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధ దేశం. ఈ పటములో ఒకటి ఉంది. దానికి ఆయన బౌండరీస్ ఎలా గీసుకున్నాడో మనకు తెలియదు. బౌండరీస్ గీసుకున్న విధానాలు మనకు తెలియవు. ఆయన గీసుకున్నాడు ఎలాగో. నీవు ఆ బౌండరీ లోపల ఉన్నావు. అంతేకాదు చివరి ఒక మాట ఉంటుందండి, ఆయన సొత్తైన ప్రజలు, అంటే మనం ఆయనకి చెందిన వారం. వీఆర్ ఆఫ్ హిమ్, ఆయన వారము. దాన్ని ఒక తర్జుమలు ఎలా చేశారంటే అది చాలా బాగా అనిపించింది నాకు. పెక్యూలియర్ పీపుల్ అని తర్జుమా చేశారు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఒక వర్షన్లో అది దాని అర్థం ఏంటంటే అదో రకమైన మనుషులట. యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? అదో రకమైన వాళ్ళు, అందరిలాగా ఉండరాళ్ళు. వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళ వైఖరి వేరుకూడదు, వాళ్ళ మాట వేరుకూడదు, వాళ్ళ నడక వేరుకూడదు, వాళ్ళ ఆలోచనలు వేరుగుంటాయి, వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది, వారి జీవన శైలి వేరుగా ఉంటుందండి. అందరున్నట్టుగా వాళ్ళు ఉండరు. అదో రకమైన మనుషులు. దేవుడు మనలను అదో రకం అంటే అర్థం ఏంటంటే ఈ మధ్యన ఏలియన్స్ గురించి మాట్లాడుతున్నారు, గ్రహాంతర జీవుల గురించి. రూపాంతరం చెందనని ఒక మాట ఉంటుంది మనకి రోమాపత్రిక 12వ అధ్యాయంలో. మనం రూపాంతరం చెందాలని, రూపాంతరం చెంది ఎలా బతకాలంటే గ్రహాంతర జీవులుగా బతకాలి. అది భూ సంబంధమైన వారంగా కాదు, ఈ గ్రహము సంబంధించిన వారం కాదు. అందుకే వాక్యంలో హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు. మనము గ్రహాంతర జీవుల్లాగానే. ఏంటండి మీరు అలాగా అందరూ ఒకలాగా మేము గ్రహాంతర జీవులం అండి, ఎక్కడోళ్ళం కాదండి అని మనము చెప్పినట్లుగా ఉండాలి మన జీవన వ్యవహారాలన్నీ కూడా. కనుక సమరయ స్త్రీ తల ఎత్తుకుని బ్రతికడ ఊర్లోకి వెళ్తుందండి. ఊర్లోకి వస్తుందేంటి ఈమె? చీచి అనేటువంటి వారు చాలామంది ఊర్లో ఉన్నారు. కానీ ఊర్లోకి వెళ్ళో మాట చెప్పింది, ఒరే బాబు నేను ఊళ్ళోకి ఎందుకు వచ్చానంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి. ఆయన క్రీస్తు కాడా అని అడిగింది. అంటే క్రీస్తు మొట్టమొదటిగా సమరయ స్త్రీ ద్వారా పరిచయం అయ్యాడు. ఆయన నేను చేసినవన్నీ మీకు కొన్ని తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ నాతో చెప్పాడు. చెప్పినప్పుడు వాటి పర్యవసానం ఏంటో నాకు అర్థమైంది. నేను చేసే పని ఫలం ఏంటో
తర్వాత నా బ్రతుకేంటో, మరణము తరువాత నా జీవితం ఏంటో, నా స్థానం ఏంటో అన్ని పిక్చరైజ్ చేశాడు. నా ముందు సినిమా తిప్పాడు, రీల్ తిప్పాడు ఆయన. నేను నిలబడలేకపోయాను, భరించలేకపోయాను. కుండ వదిలేశాను, ముక్కలైపోయింది, అది కింద పడి. నేను పరిగెట్టుకొచ్చేసాను. నా కొరకు, నా జీవితాన్ని బాగు చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించిన నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, నా రక్త సంబంధులు, నా బంధువులు, నా కులస్తులు, నా దేశస్తులు, నా గ్రామస్తులు, సుకారనే గ్రామం యావత్తూ కూడా నన్ను బాగు చేయాలని చేసిన ప్రయత్నాల్లో నన్ను బాగుపడలేదు. కానీ ప్రభువు నన్ను బాగు చేశాడు. హల్లెలూయా! ప్రభువు నన్ను బాగు చేశాడు. రండి, మిమ్మల్ని బాగు చేస్తాడు, రండి. ప్రియులారా, ఆమె ఊర్లోనికి వెళ్ళింది, అందరికీ సాక్షిగా ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, అందరికీ సాక్ష్యం ఇచ్చింది. వాడు ఎంత మంచి మాట చెప్పారో చూడండి, 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఒక జీవితం మార్చబడితే, నిజంగా నీ జీవితం మార్చబడితే నువ్వు అనేకులను ప్రభులోకి నడిపించగలుగుతావు. ఆదివారం కార్యక్రమాలు మనం ఆత్మ సంబంధంగా నడిపించుకుంటాం, కానీ అది అయిపోలేదు. వారమంతా మనకి ఇంకా చాలా పని ఉంది. వారమంతా పని ఉంది. ఒక యవనస్తుడు మరి ఆదివారం ఆరాధన అయిపోయాక తన భార్య, తాను సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. చాలా జీతాలు, ఎక్కువ జీతాలు. వాళ్ళకి ఏమీ కొదువులేని వాళ్ళు, 2 కుమారులు. వాళ్ళని పెట్టుకుని ప్రతి ఆదివారం స్లమ్స్కి వెళ్తారు, మురికి వాడలకు వెళ్తారు. వాళ్ళకేం పని లేదు, చాలా నీట్గా ఉంటారు, సొఫిస్టికేటెడ్గా ఉంటారు, మంచి బిల్డింగు, అన్ని సుఖాలు ఉన్నాయి. ఆదివారం సాయంకాలం అయిపోయింది, ఇక మటన్ తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, లేక బయటికి వెళ్ళిపోదాం. ఓ రోజు ఇంట్లో తింటున్నాం, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఎక్కడ తిందాం, ఇక్కడ తిందాం. అది కాదు. వెళ్ళొచ్చి ఆ మురికి వాడల్లోకి వెళ్ళొచ్చి, ఈ రోజున ఓయమ్మనుంది, దాని ప్రక్కనున్న మురికి వాడల్లో వారు చేసే పని ఫలము కనబడుతుంది. అక్కడ పని కొనసాగుతూ ఉంది. ఏం అవసరం? మా జీవితాలు మార్చబడ్డాయి. నశించిపోతున్న వారెందరో ఉన్నారు, వారి వద్దకు నేను వెళ్ళాలి. కనుక ఈమె వెనక్కెళ్ళి ఆ బంగారం, వెండి, దాచుకున్న డబ్బు, ఇంకా ఉన్న విలువైన వస్తువులు ఏమీ తడుముకోవడం లేదు. నేను వెళ్ళి నా గ్రామస్తుల రక్షణ నడిపించుకోవాలి. ఒక ఆయన కారు డ్రైవ్ చేస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు ఒక బ్రదరు. చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తున్నాను నేను. అప్పుడు మరి ఆయన ఒక మాట అంటున్నాడు డ్రైవ్ చేస్తూ, అంకుల్, నేను మొదటి ప్రేమను మర్చిపోయానా అని బాధపడుతున్నాను. ఏంటి కిరణ్, అతని పేరు. ఏంటి కిరణ్, ఏమైంది అని అడిగితే, నా స్వజనుల విషయమై నేను ఎంతో వేదనతో కన్నీటితో ఉండేవాడిని అంకులు. ఈ మధ్యలో నా భార్యకు ఉద్యోగం వచ్చిందని ఇటు సైడ్ వచ్చేసాను, నేను ఇక్కడే సెటిల్ అయిపోయాను. నేను నా ప్రజలు ఏమైపోవాలి అనే బాధ నన్ను పీడిస్తుంది అంకుల్. మీరేమన్నా ఆలోచన చెప్పండి నాకు. కనుక నువ్వు రక్షించబడితే మరొక రక్షణ నడిపించడం నీ బాధ్యత. అందుకే లోకంలో నీవు ఉంచబడ్డావు, ప్రభు నిన్ను ఉంచాడు. సమరయ స్త్రీని రక్షణ నడిపించినప్పుడు ఆమె ఒక గ్రామాన్ని కదిలించింది. అందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. నేను ముగించే ముందు మరొక మాట చెప్తాను, వినండి. ఈ 39వ వచనం తర్వాత ఒక మాట కనిపిస్తుంది మనకి. 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనేది గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు, అనగా ఈమె పిలిచినప్పుడు వచ్చిన వారు కాకుండా ఇంకనూ అనేకులు ఆ స్త్రీని చూచి, ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడుంది? నమ్మిన వారందరి మధ్యలో ఉంది. అక్కడ ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరున్నారు ఇంకక్కడ? యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నమ్మిన వారు ఉన్నారు, సమరయ స్త్రీ కూడా వారితో ఉంది. ఇది ఒక మంచి సంఘం కనిపిస్తుంది ఇక్కడ మనకి.
ఈమె ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుందో పాత మార్గాలు విడిచిపెట్టింది, పాత మార్గంలోంచి వచ్చింది. అగస్టిన్ అని ఆయన గురించి చెబుతారు. ఆయన స్వీయ చరిత్రలో లేక బయోగ్రఫీ ఉందయింది. అది ఆటోబయోగ్రఫీ కావచ్చు, బయోగ్రఫీ కావచ్చు. అందులో ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, నేను నా తల్లి యొక్క కన్నీళ్లలో నేను పరలోకానికి కొట్టుకొచ్చాను అన్నాడట ఆయన. తన తల్లి కన్నీటిలో 16వ ఏటనే తాను వ్యభిచారి అయిపోయాడు. వేశ్యాగృహాలమ్మడి తిరగడం మొదలుపెట్టాడు. విధవరాలైన తల్లి పని చేసుకుంటూ సంపాదించిన డబ్బులను జీతం రోజున వెళ్ళి దౌర్జన్యంగా లాక్కెళ్ళిపోయి వేశ్యలకు పెట్టేవాడట. ఆమె తిని తినక ఆ పేద విధవరాలు ప్రార్థనలో ఇతను ఒకనొక దినం రక్షించబడ్డాడు. అగస్టిన్ ఆయన స్టోరీ అది. అయితే ఆయన వెళ్ళి ఒక పాస్టర్ గారితో ఇలాంటి స్థలంలో చేరిపోయి ఇక్కడే ఇక తన జీవితం గడుపుతూ ఉన్నాడు నమ్మకంగా. పాస్టర్ గారు కూడా ప్రేమించి వాక్యంలో, ప్రార్థనలో, పరిచర్యలో పెంచుతూ ఉన్నాడు ఆయన్ని. ఒకరోజు ఏదో ఒక వస్తువు తీసుకురావడానికి వేగంగా వెళ్ళిపోతున్నాడు ఆదమరిచి. అయితే ఆయన వెళుతున్న వీధి పాత వీధి. ఆయనకి పాతకాలంలో ఏ వీధిలో ఎక్కువగా ఏ స్త్రీలతో ఉండేవాడో ఆ వేశ్యా గృహాలున్న వీధిలో వెళుతుంటే వెనక నుంచి ఒక కేక వినిపించిందంట, అగస్టిన్, అగస్టిన్, ఐ ఆమ్ షీ, కమ్ బ్యాక్. ఒక్క రోజులను చూడకుండా ఉండేవాడు కాదు అగస్టిన్. నువ్వు 3-4 నెలలు అయిపోయింది, ఏమైపోయావు? నన్ను చూడకుండా ఉన్నావు. నువ్వెంతో ప్రేమిస్తున్నటువంటి ఆ స్త్రీని నేను కమ్ బ్యాక్, కమ్ బ్యాక్ అంటుంటే గుండె జారిపోయిందంట ఆయనకి. అదిరిపోయాడంట, గుర్తుపెట్టేశాడు స్వరాన్ని. ఆయన వెనక్కి తిరగకుండానే స్పీడ్ పెంచి వేగం పెంచి వెళ్ళిపోతూ యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అన్నాడట. నువ్వు ఆమెవే కావచ్చు కానీ నేను అతన్ని కాదు. మారిపోయాను, నా జీవితం మారిపోయింది. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప సాక్ష్యం. కనుక సంఘములో చేర్చబడింది, అనేకులను చేర్చింది, తాను కూడా చేర్చబడింది. ప్రభువుతో ఉంది. నేను చివరిగా చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువు మాట చెప్పాడు ఏమని, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నవాడు నీ వాడు కాడు. మరి ఈమె కుండ పట్టుకుని బావికి వచ్చేటప్పుడు తొందరరా, మరి నాకు దప్పిక అవుతుంది, పొద్దుటే బొమ్మని ఉంటాడు వాడు, కాఫీ అది ఇది పెట్టమని. వెంటనే పొద్దుటే వెళ్ళకూడదు, నేను నా టైం 12 గంటలే అని మిట్ట మధ్యాహ్నం బయలుదేరి పోతుంటే తొందర రాని ఉంటాడేమో. వచ్చిందా మరి? రాలేదు. మరి బయటకు వద్దామనుకుంటే కుదురుతుందా? ఎవరని చూసి ఆవిడికి మెసేజ్ ఇస్తే అసలు కాపురం దెబ్బతింటుంది. కాబట్టి వాడు ఉండి చీకట పడే వరకు లోపలే ఉండి ఏ దొడ్డిదారినో బయటకు వచ్చి బావి దగ్గర పోయినా ఏమైందని వెళ్తే బావి దగ్గర పగిలిపోయిన కుండ, మొత్తం కుండ ఉంది కానీ మనిషి లేదు, ఏమైపోయింది అన్నప్పుడు అంత దూరాన్న ఏవో వెలుగులు, మాటలు, పాటలు వినిపిస్తుంటే చాటుగా దాక్కుంటూ వెళ్ళి అలా లేదు చూసేసరికి సమరయ స్త్రీ అక్కడ ఉంది. కానీ అక్కడ ప్రభువు కూడా ఉన్నాడు. ప్రభువు ఆ దినాల్లో అందరూ ఎరిగినటువంటి వాడు, అద్భుతమైన వాడు. ఆయన గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్న కాలంలో ప్రభు ఉన్నాడు. ఈయన పట్టుకుని ఎవరన్నా బంధించారా వ్యభిచారని? కానీ కాదు, ప్రభు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా నిజముగా నువ్వు చెప్పిన మాటలను బట్టి మాకు ఈ భాగ్యం దొరికిందని అందరూ ఆమెకు దండం పెడుతున్నారు. ఇక వాడు చూసుంటాడు, ఇక మనకు దొరికేటట్టు లేదురని వాడు పలాయనం చిత్తగించుంటాడు. ఇక్కడ మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, ఆమె పాపాన్ని విడిచింది కానీ పాపం ఆమెను విడిచిపెట్టలేదు. వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్త. మనలో చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు, ఇలాంటి వాక్యాలు వింటారు. ఇక మీదట నేను అందులోంచి బయటపడతాను, నా కుండను బడాలు పగలగొడతాను, వెళ్ళి ఇక వెనకకు వెళ్ళను అని అనుకుంటా మంచి నిర్ణయమే చేస్తాం. ఒకవేళ అయ్యగారు, పాస్టర్ గారు ప్రార్థన చేయిస్తారేమో, ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభువా ఇక లేదు ప్రభువా, లేదు ప్రభువా, అది చేయను ప్రభువా, అది చూడను ప్రభువా, దాని ఆనందించను ప్రభువా, అది ఆశించను ప్రభువా, నేను కోరుకోను ప్రభువా, ఆ మార్గంలో వెళ్ళను ప్రభువా అని ఇక్కడ చెప్పి వెళతారు. నిజంగానే మనకు ఆశ ఉంటుంది. కానీ
పాపము నిన్ను వెంబడిస్తుంది. యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. తప్పకుండా నేను తరిమి పట్టుకునే సత్తా దానికి ఉంటుంది. కానీ ఆమెకు భద్రత ఎక్కడో చెప్పండి. సమరయ స్త్రీ అక్కడ కాకుండా ఎక్కడ దొరికిందంటే ఊరుకున్నవాడు ఇంకెంతమందిలో కనపడినా ఊరుకున్నా ప్రభువు ఉన్న స్థలములో, ప్రభువు నమ్మిన వారి స్థలములో ఆమె ఉన్నందుకు బతికిపోయింది. అందుకే ఆమె గురించి నేను చెప్పే మాట గొప్ప మాట. ఆమె ప్రభువును తెలుసుకున్న తర్వాత పాపమునకు అందకుండా బ్రతికింది. హల్లెలూయా. పాపమునకు అందకుండా బ్రతికింది. జాగ్రత్త ప్రియులారా, మనం పాపమునకు అందకూడదు. పాపమును ఎరుగుదు మనం, పాపము రుచి కూడా ఎరుగుదు మనం. పాపము చేయుటకు మన శరీరం అంతయు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది, సహకరిస్తుంది. మన కళ్ళు సహకరిస్తాయి, అవయవాలు సహకరిస్తాయి, మనస్సు కూడా ఏకీభవిస్తుంది. పాపము చేయుటకు అన్నీ ఏకమైపోయి నీ ఆధ్యాత్మిక జీవితం మీద దాడి చేస్తాయి. అవి ఆ నిమిషంలోనే, ఆ 5 నిమిషాల్లోనే నువ్వు మరలా పాపంలో పడిపోయే అవకాశం తప్పకుండా వస్తుంది. అందుకే నువ్వు భద్రంగా ఉండే స్థలం దేవుని సంఘమే. దేవుని సంఘమును ఆశ్రయించు నువ్వు బ్రతికితే. అందుకే జాన్ పైపర్ అనే ఆయన పాపమును జయించడానికి 4 సూత్రాలు చెప్పాడు. ఆయన పనిలో పని కూడా చెప్తాను, అందరూ చూడాలి ఈ మాటలు. 4 మాటలు చెప్పాడు ఆయన. అందులో మొదటి మాట ఏంటంటే, డు నాట్ ప్లే నియర్ ద ట్రాప్ ఆఫ్ ద సిన్ అన్నాడు. ఇలాంటి రాసుకోండి మీరు. పాపమనే బోను దగ్గర నీవు ఆటలాడకు. నాకేమి కాదు, నేను సీనియర్ క్రిస్టియన్ని, విశ్వాసిని, ఎదిగిపోయాను, నేను పాస్టర్ గారిని కూడా ఆటలాడగలను. పాస్టర్ బోర్డు మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, బోన్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పాపమునకు సమీపముగా నువ్వు తిరుగులాడకు, తచ్చుళ్ళాడకు. దానికి దూరంగా తప్పుకొని నువ్వు పోవాలి. డు నాట్ ప్లే నియర్ ద ట్రాప్ అన్న ట్రాప్ ఆఫ్ ద సిన్. పాపం అనేది ఒక ట్రాప్, అది ఒక బోన్, అది ఒక ఉచ్చది, ఒక వలది. అది నిన్ను సులభంగా పడేస్తుంది. నీకంటే ముందు పాపం పుట్టింది, నీకంటే పాపానికి బలం ఎక్కువ ఉంది, నీకంటే పాపానికి కుయుక్తి ఉంది, నీకంటే పాపము చాకచక్యమైంది. నేను ఎలా లొంగ తీసుకోవాలో, పాపానికి తెలిసిన పాఠాలు ఎలా లొంగకూడదో నీకు నాకు తెలియవు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. జాన్ పైపర్ గారు మొదటి సూత్రం చెప్పాడు. రెండవ సూత్రం ఏం చెప్పాడంటే, ఆయన లుక్ ఫర్ ఏ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిన్. పాపము ఒకవేళ నువ్వు దాని దగ్గరకు వెళ్ళకపోయినా అది నీ దగ్గరకు వస్తుందనుకో, అప్పుడు తప్పించుకునే దారి చూసుకో. 10 సంవత్సరాలు పాపము చేత శోధించబడిన యోసేపు ఒకసారి పాపం దగ్గరకు వచ్చేసింది. ఆయన హీ లుక్డ్ ఫర్ ఏ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఆ పరిస్థితుల్లో నుండి పారిపోవడానికి దారి వెతుక్కున్నాడు. ఆమె అతని వస్త్రాలు గుంజుకుందని చూస్తాం కదా, వస్త్రాలు తన చేతిలో ఉన్నాయని చూస్తాం కదా. మరి వస్త్రాలు చేతిలో ఉండడం ఏంటి అని నేను ఆలోచించాను. దీన్ని కూడా మీరు బ్రాకెట్లో పెట్టుకోండి. ఒకవేళ నేనేం వేదాంతం పాండిత్యం చెప్పడం లేదు, ఒక ఊహతో చెబుతున్నాను ఈ మాట. అతడు ఏదో ఒక వెంటిలేటర్ అమ్మడు దూకేద్దాం అనుకుని ఎగిరి వెంటిలేటర్ పట్టుకుంటే ఆమె పట్టుకుందేమో అతను కిందకి లాగుదామని వస్త్రాలు ఊడిపోయినవి, ఊదారంగు వస్త్రాలు. అవి స్టీవార్డ్ డ్రెస్, అది గృహ నిర్వాహకుని బట్టలవి. లాగేసుకుందామె, చేతికి వస్త్రాలు దొరికినాయి. ఆయన అవతల పడ్డాడు. తర్వాత వెళ్ళి జైల్లో పడ్డాడు. జైల్లో పడ్డమే ఆయనకి క్షేమం. ఇక ఆడు జోలికి వెళ్ళలేదు ఆమె. జైల్లో పడ్డవాడు జోలికి ఆమె పోలేదు. ఇక అదే క్షేమకరమైన స్థలం. నేను ఇంత గొప్ప త్యాగం చేస్తే దేవుడు నన్ను జైల్లో పెట్టాడు అనుకోకు, అదే నీకు మంచి స్థలం. కనుక లుక్ ఫర్ ఏ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిన్. అది రెండవ మాట. ఒకవేళ అయినా నిన్ను తరుముకొచ్చేసింది అనుకో, అదే వెంటిలేటర్ అన్నమాట, పోతీఫర్ భార్య తరుముకొచ్చేసింది అనుకో నిన్ను, అప్పుడు నువ్వేం చేయాలంటే, యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెడ్ పర్సన్. చచ్చినోడులాగా పడి ఉండంతే. చచ్చినోడితో పాపమేమి
చేయలేదు. నువ్వు అచలనముగా ఉండు, కదలవద్దు, ఊపిరి పీల్చొద్దు. ఎవరు అంటారండి, అవునో కాదో కానీ ఎలుగుబంటి అంట మన తరుముకు వస్తుంటే మనం చచ్చిన వాళ్ళకి పడి ఉంటే అది చుట్టూ తిరిగి వాసన చూసి వెళ్ళిపోద్దంట. అవునమ్మా, మీరు కూడా విన్నారా? నిజమబద్ధం కానీ మొత్తానికి చెబుతారు ఆ మాట, ఏదో అనుభవంతో పెద్దలు చెప్తారు, వట్టిగా చెప్పరు. కనుక ఎలుగుబంటి వెళ్ళిపోయినట్లుగా పాపము, ఎలుగుబంటి ఎలా ఉండదండి? పాపాన్ని దగ్గరగా చూడాలంటే ఒకసారి ఎలుగుబంటి చూడండి. పాపము నిన్ను వదలదు, నిన్ను తరుముతుంది, నిన్ను పట్టుకుంటుంది. ఒక ఊరి మీద వరద వచ్చి వస్తువులన్నీ కొట్టుకుపోతుంటే మరి ఆ కొట్టుకుపోతున్న వస్తువులు తెచ్చుకోవడం కొంతమంది కుర్రోళ్ళు దూకుతారు నదిలో. అవి ఇవి ఆ నదిలో దూకి పైకేసుకుంటారు వస్తువులు, కర్రలు, దూలాలు, వస్తువులు కూడా దొరుకుతాయి కొన్నిసార్లు. అలాగే ఒక పెద్ద గొంగలి, ఒక బ్లాంకెట్ లాంటిది కొట్టుకెళ్తున్నాడు కనిపించి దాన్ని తీసుకొద్దామని పోయాడంట. ఒకడు వెళ్ళి దాన్ని పట్టుకున్నాడంట, పట్టుకుని కొట్టుకుపోతున్నాడు దాంతో. గట్టు మీద ఉన్న ఫ్రెండ్స్ అన్నారంట, ఒరేయ్ ఇంకా అటు పోతావేంట్రా, ఇటు తీసుకురా, ఇటు లాక్కరా దాన్ని అన్నారంట. అంటే వాడన్నాడంట, ఇది గొంగలి కాదురా, ఎలుగుబంటి అన్నాడట. అది కొట్టుకుపోతుందంట. కొట్టుకుపోతుంటే ఈనెళ్ళేసరికి పట్టుకుంది. అయితే ఎలుగుబంట వదిలేసరారా అన్నారంట. నేను అప్పుడే వదిలేసాను రా, అది నన్ను వదులుతాలేదన్నాడట. పాపం అలాంటిదన్నమాట. అర్థమైందా? మనకు అర్థమైందా పాపం ఎలాంటిదో? జాగ్రత్త. కాబట్టి కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెడ్ పర్సన్, చచ్చిన వాళ్ళలాగా పడి ఉండు. తర్వాత 4వ మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు అలా పడిన నీవు నీ పాపమును జయించడానికి 4వ ఒక మంచి సూత్రం ఏంటంటే, కమిట్ యువర్ బాడీ టు ద హోలీ సర్వీసెస్ ఆఫ్ గాడ్. నీ యొక్క అవయవాలను దేవుని పరిశుద్ధమైన సేవకు సమర్పించుకో. దేవుని పరిశుద్ధమైన సేవకు సమర్పించుకోవాలి. డిఎల్ మూడీ గారు ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. డిఎల్ మూడీ గారు అంటే దైవజనుడు, ఆయన సువార్థికుడు అమెరికాలో. అయితే ప్రయాణం చేస్తూ ఉంటుండగా అక్కడ ఆయన ఎక్కిన కూపీలో కంపార్ట్మెంట్లో ఇంకో 3 ఉన్నారంట వ్యాపారవేత్తలు. వాళ్ళు ప్యాకెట్ ఆడుకుందామని ప్యాకెట్లు బయట తీశారంట. తీసి అడిగారంట, ఓ చెయ్యండి అన్నారంట. 4th హ్యాండ్ కావాలి కదా ప్యాకెట్కి. వచ్చా ప్యాకెట్ మీకు? నాకు వచ్చు, నేను బాగా ఆడేవాడిని. కాబట్టి 4th హ్యాండ్. అయితే 2 ఆడాలి, 4 ఆడాలి. సరే, మొత్తానికి 4th హ్యాండ్ కొరకు అడిగారంట. ఓ చెయ్యండి చెయ్యండి. ఆయన నాకు చేతులు లేవండి అన్నాడట. అసలు ఆయన డిఎల్ మూడీ గారి ఫోటో చూశానులేండి నేను. ఆయన ఎప్పుడు 18th సెంచరీ వాడు కానీ. అయితే చింపురుగా ఉంటాడు. అంత పెద్ద ఏమో అందంగా ఉండడో లేకపోతే శుభ్రంగా ఉండడో. సువార్త అనుకుంటూ ఏ వీధులు పెడితే వీధులు తిరుగుతాడు, పొర్లుతాడు ఆయన. అలాంటి వాడు అన్నమాట. ఆ బండికి సరికి చేతులు లేవనేసరికి పిచ్చోడా ఏంటి అనుకున్నారంట వాళ్ళు. అనుకుని ఉన్నాయి కదండి చేతులు ఉన్నారంట వాళ్ళు. అవి నాయి కాదండి అన్నాడట. ఇంకా పెద్ద పిచ్చోడు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు నాయి కాదంటే ఈ చేతులు మాయండి, ఈ చేతులు మీ కాదండి, నాయి కాదన్నట్టండి. వల్ల వీళ్ళు విరమించుకున్నారు గడి నిజంగా పిచ్చోడని. అప్పుడు కన్నీటితో సువార్త చెప్పాడంట వాళ్ళకి. ఒకప్పుడు నేను జోదగాడినే, పేకాట ఆడినవాడిని. ఇప్పుడు ఈ చేతులు పేకాట చేతులుగా మీకు అప్పగిస్తే మీ డబ్బంతా దోచుకుంటాను. నాది విన్నింగ్ హ్యాండ్, మామూలుని కాదు నేను. కానీ చేతులు ప్రభువుకు అప్పగించాను నేను. ప్రభు వాడుకుంటున్నాడు. నాకు సొంతంగా చేతులు లేవు, ఇవి ప్రభువు చేతులు. ఎంత మంచి సూత్రం అండి పాపం మీద విజయాన్ని పొందడానికి. ఇవి ప్రభువు చేతులు, ఇవి ప్రభువు కళ్ళు, ఇవి ప్రభువు కాళ్ళు. నేను పేకాట ఆడలేను. సాక్ష్యం చెబుతున్నాడు, నేను ఎలాంటి దొంగను. ఆయనకు దొంగడు కూడానట. ఎలాంటి చదువు లేదు ఆయనకి, ఎక్కువ రౌడీతనం చేసేవాడు. బాల్యం అంతా చెప్పాడు. ప్రభుని ఎరగముందు ఆయన జీవితం అన్ని రంగాల్లో ఉందని చెప్పాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇంతగా మార్చే దేవుడు ఒకడున్నాడా? వాళ్ళు దిగేటప్పుడు మంచి క్రైస్తవులుగా దిగారంట వాళ్ళ స్టేషన్లో.
ఎక్కేటప్పుడు జూదగాళ్ళగా వ్యాపారస్తులుగా ఎక్కారు. దిగేటప్పుడు ఇప్పుడు ప్రపంచంలో మరి చాలా గొప్ప బైబిల్ కాలేజ్ ఏదంటే మూడీ బైబిల్ కాలేజ్ అంటారు. దాన్ని వాళ్లే కట్టించారు, డొనేట్ చేశారంట వ్యాపారస్తులు. చికాగోలో ఈ రోజున ఓ పెద్ద బైబిల్ కాలేజ్, ప్రెస్టీజియస్ బైబిల్ కాలేజ్, రైట్ థియాలజికల్ బైబిల్ కాలేజ్, చాలా రిప్యుటేషన్ ఉన్న కాలేజ్ మూడీ బైబిల్ కాలేజ్. ఆయనకి చదువు లేదు, ఆయనకి వేదాంతం కూడా లేదు. ఆయన ఎవరు అన్నారంట, వాక్యం మాట్లాడుతుంటే ఆ బ్రోకెన్ ఇంగ్లీష్ నాలాగా మాట్లాడుతుంటే, అప్పుడు ముందు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకో, తర్వాత బోధ చేయనడట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంగ్లీష్ గ్రామర్ ఎరిగిన మీరు ఒక ఆత్మను సంపాదించారా అని అడిగాడట. ఈ బ్రోకెన్ లాంగ్వేజ్ గ్రామర్ లేని ఇంగ్లీష్ తోటి నేను ఇన్ని ఆత్మను సంపాదించాను, మీరు ఒక ఆత్మ సంపాదించారా అన్నాడట. ఓ పాస్టర్ గారు అన్నాడట ఆ మాట, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోముందని. కానీ దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. ఆ ముగ్గురు మంచి క్రైస్తవులు అయ్యారు. ఆ యూనివర్సిటీకి వారు డోనర్స్ అయ్యారు. ప్రియులారా, పాపమును జయిస్తే దేవుడు మళ్ళీ ఎంత ఘనంగా వాడుకుంటాడు. ఓ చిన్న పాపం చేయడానికి, ఓ నీచమైన పాపం చేయడానికి ఓ గదిని ఎన్నుకుంటాం, ఓ చీకటిని ఎన్నుకుంటాం, ఒక ఒంటరితనాన్ని ఎన్నుకుంటాం, మనసాక్షిని చంపుకుంటాం. కానీ పాపం మీద విజయం పొందితే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచుతాం. డిఎల్ మోడీ గారు సాక్షిగా లేడా? సమరయ స్త్రీ మార్చబడింది. ఆమె జీవితాన్ని నేర్చుకుందాం. ఆమె జీవితంలోని పాఠాలు మనం అభ్యసిస్తే చాలు, మనం ఈ జీవగ్రంథంలో గణపరచబడతాం. దేవుని రాజ్యములో మనము ఉన్నత స్థానములోకి వెళతాం. దేవుడి మాటల చేత మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాల్లో మీరు లేవనెత్తిన ప్రశ్నలను బట్టి వందనాలు. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మా కన్నులు తెరిచినందుకు వందనాలు. మమ్మల్ని కడుగుటకు మీరు తెచ్చిన వాక్య ఉదకమును బట్టి వందనాలు. ప్రతి వారిని దీవించి పంపించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి, సార్వభౌముడు, సర్వాధికారి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుని గొప్ప ప్రేమ మన ఎడల అత్యధికముగా కృమరించబడి క్రీస్తు యేసునందలి కృపలకు పరిశుద్ధాత్మయందలి ఆనందమునకు మనల్ని పాత్రులుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.